అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సూరే ఆలి ఇమ్రాన్ ఆయత్ 111 నుంచి 120. ఔజుబిల్లాహి మినష్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఆయత్ నెంబర్ 111. వారు మీకు ఏమాత్రం హాని కలిగించలేరు, మహా అయితే కొంచెం బాధించటం తప్ప. ఒకవేళ మీతో తలపడవలసిన పరిస్థితే ఏర్పడినట్లయితే వారు మీకు వెన్ను చూపి పారిపోతారు. ఆ తరువాత వారికి ఎలాంటి సహాయము లభించదు. బాధ పెట్టడం, అజన్ అంటే ఇక్కడ అర్థం అపనిందలు మోపటం, అబద్ధాలు కల్పించటం. వీటి ద్వారా ముస్లింలను ఎంత బాధ పెట్టినప్పటికీ ముఖాముఖి అయినప్పుడు మాత్రం వారు మిమ్మల్ని ప్రతిఘటించలేరు. పైగా తోక ముడిచి తిరోన్ముఖులవుతారు. ఎటకేలకు జరిగింది కూడా అదే. మదీనా నగరం నుంచి యూదులు గెంటివేయబడ్డారు. ఆ పైన ఖైబరు కూడా కైవసమైంది. అక్కడి నుంచి కూడా యూదులు తరిమివేయబడ్డారు. అనంతరం సిరియా ప్రాంతంలోని క్రైస్తవులు ముస్లింల చేతిలో పరాజయాన్ని చవిచూశారు. దీనికి ప్రతీకారంగా అన్నట్లు సిలువ యుద్ధాలలో క్రైస్తవులు ముస్లింలపై అప్రహితంగా దాడులు చేశారు. బైతుల్ ముఖద్దస్ను ముస్లింల నుంచి స్వాధీనం కూడా చేసుకున్నారు. అయితే 90 సంవత్సరాల తరువాత సుల్తాన్ సలాహుద్దీన్ అయ్యూబీ దానిని క్రైస్తవుల చేతుల్లో నుంచి విడిపించారు. అయితే ఈనాడు ముస్లింల విశ్వాస మాంద్యం వల్లనైతేనేమి, జియోనిస్టుల కుయుక్తుల వల్లనైతేనేమి బైతుల్ మక్దిస్ మరోసారి ముస్లింల నుంచి చేజారిపోయింది. కానీ పరిస్థితుల ఈ స్వరూపం మారకపోదు. ముఖ్యంగా ఈసా అలైహిస్సలాం రాకతో క్రైస్తవం అంతమై ఇస్లాం నొందుతుంది. సహీ హదీసులు ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయి. ఆయత్ నెంబర్ 112. సర్వత్రా వారిపై పరాభవపు దెబ్బ పడుతుంది. వారికి అల్లా శరణు లేదా ప్రజల నుంచి అభయహస్తం లభిస్తే తప్ప వారు దైవాగ్రహానికి పాత్రులైపోయారు. వారికి దీనావస్థ అంటగట్టబడింది. వారి ఈ స్థితికి కారణమేమిటంటే వారు అల్లా ఆయతులను తిరస్కరించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపివేసేవారు. వారి అవిధేయతకు, అతిక్రమణలకు శాస్తి ఇది. దైవాగ్రహానికి గురైన కారణంగా యూదులపై అవమానం, దైన్యావస్థ నెట్టివేయబడ్డాయి. తాత్కాలికంగా ఈ దుస్థితి నుంచి వారు బయటపడే మార్గాలు రెండు. ఒకటి, వారు దేవుని శరణు పొందాలి, అంటే వారు ఇస్లాం స్వీకరించాలి, లేదా ఇస్లామియా రాజ్యంలో జిజియాను చెల్లించి జిమ్మీలు, బాధ్యత తీసుకోబడిన వారుగా ఉండాలి. 2, ప్రజల తరఫున అభయం వారికి లభించాలి. ఈ వాక్యానికి 2 అర్థాలున్నాయి. 1, ఇస్లామియా రాజ్యానికి బదులు సాధారణ ముస్లింలు వారికి ఆశ్రయం ఇచ్చి ఉండాలి. ప్రతి ముస్లింకు ఈ రకమైన ఆశ్రయం ఇచ్చే హక్కు ఉంది. ఒక సామాన్య ముస్లిం అయినా సరే ఎవరికైనా అభయం ఇస్తే అతని ఆశ్రయాన్ని కాదనే అధికారం ముస్లిం పరిపాలకులకు లేదని తాకీదు చేయబడింది. లేదా 2, ఏదైనా పెద్ద ముస్లిమేతర శక్తి లేదా రాజ్యం ప్రోద్బలం వారికి లభించాలి. ఎందుకంటే వాక్యంలో అన్నాస్ అనే పదం వచ్చింది. ఇది విస్తృతమైన అర్థం గల పదం. ఇందులోకి ముస్లింలు, ముస్లిమేతరులు కూడా వచ్చేస్తారు. అంటే ఎంత బోధపరిచినా తమ పెడసరి ధోరణిని, అహంకారాన్ని మానుకోకుండా హద్దు మీరి ప్రవర్తించినందులకు వారిపై పడిన దేవుని దెబ్బ అది. ఆయత్ నెంబర్ 113. వారంతా ఒకలాంటి వారు కారు. ఈ గ్రంథవహులలోని ఒక వర్గం వారు సత్యంపై నిలకడగా ఉన్నారు. వారు రాత్రి సమయాల్లో కూడా దైవ వాక్యాలను పారాయణం చేస్తారు, సాష్టాంగ పడతారు. ఆయత్ నెంబర్ 114. అల్లాను, అంతిమ దినాన్ని కూడా వారు విశ్వసిస్తారు, మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు, సత్కార్యాల కోసం పరస్పరం పోటీ పడతారు. వీరు సజ్జనుల కోవకు చెందినవారు. ఆయత్ నెంబర్ 115. వారు ఏ మంచి పని చేసినా దానికి విలువ ఇవ్వకపోవటం అనేది జరుగదు. భయభక్తులు గలవారి గురించి అల్లాకు బాగా తెలుసు. అంటే వెనుకటి ఆయతులలో ఖండించిన విధంగా గ్రంథవహులంతా అటువంటి వారు కారు. వారిలోనూ మంచివారున్నారు. ఉదాహరణకు అబ్దుల్లా బిన్ సలాం, అసద్ బిన్ ఉబైద్, సాలబా బిన్ సహయా, ఉసైద్ బిన్ సహయా మొదలగువారు. అల్లా వారికి ఇస్లాం భాగ్యాన్ని అనుగ్రహించాడు.
నిక్కార్సైన విశ్వాసుల్లో ఉండే భయభక్తులు, సాత్వికత వారిలో కూడా ఉన్నాయి. అల్లా వారితోనూ వారు అల్లాతోనూ ప్రసన్నులవుగాక. ఖాయిమతున్ సత్యంపై నిలకడగా ఉంటారు అంటే షరియతుకు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపుతారని భావం. యస్జుదూన్ అంటే వారు రాత్రిపూట దైవారాధనలు గడుపుతారు, తహజ్జుద్ నమాజులు చేస్తారు, నమాజుల్లో ఖురాన్ పారాయణం చేస్తారు. ఇలాంటి సద్వర్తనుల ప్రస్తావన మున్ముందు కూడా రానున్నది. ఆయత్ నెంబర్ 116. ఇకపోతే అవిశ్వాసులు, వారి సంపద గాని సంతానం గాని దైవ సమక్షంలో వారికి ఏమాత్రం పనికిరావు. వారు నరకాగ్నివాసులు, కలకాలం అందులోనే పడి ఉంటారు. ఆయత్ నెంబర్ 117. ఈ అవిశ్వాసులు ఇహలోక జీవితంలో చేస్తున్న ఖర్చు తీవ్రమైన చలిగాలులు తగిలి సర్వనాశనమైన దుర్మార్గుల పొలాన్ని పోలినది. అల్లా వారికి ఎలాంటి అన్యాయమో చేయలేదు. వాస్తవానికి వారే తమ మీద తాము అన్యాయం చేసుకునేవారు. ప్రళయ దినాన అవిశ్వాసుల సంతానం గాని వారి ఆస్తిపాస్తులు గాని వారికి ఏ విధంగానూ తోడ్పడలేవు. అంతేకాదు లోక కళ్యాణం పేరిట వారు చేసే మంచి పనులు, వారు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈమాన్ లేనందువల్ల నిరర్థకమైపోతాయి. వారి ఖర్చు తీవ్రమైన చలిగాలి తగిలిన పంట పొలం లాంటిది. దుర్మార్గులు ఆ పొలాన్ని చూసుకొని తెగ మురిసిపోయేవారు. ఆ పొలం ద్వారా వచ్చే ఫలసాయంపై ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు. కానీ అకస్మాత్తుగా వారి ఆశలన్నీ మట్టిలో కలిసిపోయాయి. దీన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే, మనుషులు సంక్షేమ కార్యక్రమాల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, లోకంలో వారి పేరు ప్రతిష్టలు ఎంతగా మార్మోగిపోయినా సరే, వారి మనోభూమిలో ఈమాన్ అంటే విశ్వాసం అనే విత్తనం నాటుకోనంత వరకు పరలోక జీవితంలో వారికి ఎలాంటి పండ్లు ఫలాలు లభించవు. అక్కడ వారికి శాశ్వతమైన నరకమే స్వాగతం పలుకుతుంది. ఆయత్ నెంబర్ 118. ఓ విశ్వాసులారా, మీరు మీ వారిని తప్ప వేరే ఇతరులను మీ ఆంతరంగికులుగా చేసుకోకండి. ఇతరులు మీకు నష్టం కలిగించటానికి తమకు దొరికే ఏ అవకాశాన్ని విడిచిపెట్టరు. మీరు కష్టాల్లో పడాలన్నదే వారి కోరిక. వారిలోని అక్కసు స్వయంగా వారి నోట వెల్లడైంది. ఇక వారు తమ ఆంతర్యాల్లో దాచి ఉంచినది మరింత తీవ్రమైనది. మేము మీ కొరకు సూచనలను స్పష్టం చేశాము. మీరు బుద్ధిమంతులే అయితే వీటిపై యోచన చేయండి. ఈ విషయం ఇంతకు ముందు కూడా వచ్చింది. దీని అవసరం దృష్ట్యా మరోసారి ప్రస్తావించబడింది. అరబ్బీలో బితానతన్ అనే పదం వచ్చింది. ఆంతరంగికుణ్ణి, రహస్యాలు సైతం తెలిసిన మిత్రుణ్ణి బితానతన్ అంటారు. ముస్లిములకు సంబంధించి అవిశ్వాసులు, ముష్రికులు వెల్లిబుచ్చే అభిప్రాయాలను, ఆంతర్యాల్లో దాచి ఉంచుకునే విషయాలను అల్లా సూచించాడు. ఈ ఆయతును ఇటువంటి ఇతర ఆయతులను దృష్టిలో పెట్టుకొని ఇస్లామీయ రాజ్యంలో ముస్లిమేతరులను కీలక శాఖల్లో నియమించరాదని, కీలకమైన పదవులు కూడా ఇవ్వరాదని పండితులు, విద్వాంసులు అభిప్రాయపడ్డారు. ఒక ఉల్లేఖనం ప్రకారం అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు గారు ఒక జిమ్మి ముస్లిమేతరుణ్ణి తన వ్యక్తిగత కార్యదర్శిగా పెట్టుకున్నారు. ఈ సంగతి తెలుసుకున్న ఉమర్ రజియల్లాహు అన్హు ఆయన్ని తీవ్రంగా మందలించడమేగాక ఇలా అన్నారు: అల్లా దూరం చేసిన వారిని మీరు దగ్గరకు చేర్చుకోకండి. అల్లా వారిని అవమానపరచగా మీరు వారికి గౌరవ మొసగకండి. అల్లా వారిని నమ్మక ద్రోహులుగా ఖరారు చేయగా మీరు వారిని ఆంతరంగికులుగా చేసుకోకండి. ఉమర్ రజియల్లాహు అన్హు గారి ఈ వ్యాఖ్యకు మూలాధారం దివ్య ఖురాన్లోని ఈ వచనమే. ఇమాం కుర్తుబీ ఇలా అంటున్నారు: ఈ కాలంలో గ్రంథవహులను సెక్రటరీలుగా, వ్యక్తిగత సలహాదారులుగా నియమించుకోవటం మూలంగా పరిస్థితులు మారిపోయాయి. మూర్ఖులు, అవివేకులు నాయకులుగా, అమీర్లుగా అవతరించారు. దురదృష్టవశాత్తు నేటి ముస్లిం రాజ్యాలలో సైతం దివ్య ఖురాన్లోని ఈ అతి ముఖ్యమైన సూచనను అంతగా పట్టించుకోవటం లేదు. పైగా ముస్లిం రాజ్యాలలో ముస్లిమేతరులు అత్యంత కీలకమైన హోదాలను అలంకరించారు. దాని పర్యవసానం కూడా జగద్విదితమే. ముస్లిం రాజ్యాలు కనుక తమ దేశీయాంగ, విదేశాంగ వ్యవహారాలలో, విధానాలలో ఈ ఆదేశాన్ని తగు రీతిలో పాటిస్తే ఇప్పుడు జరుగుతున్న భారీ నష్టాన్ని నివారించటం
అసంభవం ఏమీ కాదు. మిమ్మల్ని దెబ్బతీయడానికి వారు సదా పొంచి ఉంటారు. మీకు నష్టం చేకూర్చే ఏ చిన్న అవకాశం దొరికినా వారు దాన్ని పోగొట్టుకోరు. మీరు బాధపడుతుంటే చూచి ఆనందించాలన్నదే వారి కోరిక. లా యఅలూనకుం అంటే తక్కువ చేయకుండా ఉండరు, అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోకుండా వదిలిపెట్టరు అని భావం. కబలన్ అంటే నష్టం, నాశనం. మా అనిత్తుం అంటే దేని మూలంగానైతే మీరు కష్టానికి బాధలకు గురవుతారో. ఇక్కడ అనతున్ అన్న పదం ముషక్కతున్ అనే అర్థంలో వాడబడింది. ముషక్కతున్ అంటే బాధ, కష్టం. ఆయత్ నెంబర్ 119. మీరైతే వారిని ప్రేమిస్తున్నారు, కానీ వారు మాత్రం మిమ్మల్ని ప్రేమించటం లేదు. మీరు గ్రంథాలన్నిటినీ విశ్వసిస్తున్నారు, కానీ వారు విశ్వసించటం లేదు. మరలాంటప్పుడు వారు మీకు స్నేహితులా అవుతారు. వారు మిమ్మల్ని కలిసినప్పుడు తాము విశ్వసిస్తున్నామని చెబుతారు, కానీ మీ దగ్గర నుంచి తప్పుకున్నప్పుడు మీపై కోపం కొద్దీ తమ వ్రేళ్లను కసిగా కొరుక్కుంటారు. మీరు మీ కోపావేశంలోనే చావండి. నిశ్చయంగా అల్లా గుండెల్లోని గుట్టును గురించి బాగా తెలిసినవాడు అని వారికి చెప్పండి. మీరు ఈ నయవంచకుల నమాజులను చూచి వారి తీయని మాటలను విని మోసపోతున్నారు. వారిని మీ మిత్రులుగా తలపోసి దగ్గరకు చేరుస్తున్నారు, కానీ వారు నిజంగా మీ మిత్రులు కారు. వారి అణువణువున మీరంటే విరోధభావం వెలసి ఉంది. ఇది వారి ఆంతర్యంలో అణగి ఉన్న క్రోధాగ్నిని సూచిస్తోంది. దీని తరువాత వచ్చే ఆయతు కూడా వారిలోని అసహనాన్ని, ఆగ్రహవేశాన్ని వెల్లడిస్తుంది. ఆయత్ నెంబర్ 120. మీకేదైనా మేలు కలిగితే వారు బాధపడతారు, అదే మీకేదైనా హాని జరిగితే మాత్రం ఆనందిస్తారు. మీరే కనుక సహనంతో, భయభక్తులతో వ్యవహరించినట్లయితే వారి కుట్ర మీకెలాంటి నష్టము చేకూర్చదు. ఎందుకంటే వారి కార్యకలాపాలన్నింటినీ అల్లా ముట్టడించి ఉన్నాడు. విశ్వసించిన వారి ఎడల కపటులలోని తీవ్ర విరోధ భావాన్ని, ఓర్వలేనితనాన్ని వాక్యం వెల్లడిస్తోంది. ముస్లింలకు కలిమి ప్రాప్తించిన దేవుని తోడ్పాటుతో వారికెక్కడికైనా విజయం వరించినా, వారి సంఖ్యలో వృద్ధి జరిగినా ఈ కపటులు ఓర్చుకోలేరు. లోలేపొలే ఉడుక్కుంటారు, అసూయాగ్నిలో దహించుకుపోతూ ఉంటారు. మరి అదే ముస్లింలు కరువు కాటకాలకు లోనవటమో, దైవ ప్రణాళికలను అనుసరించి ఏ యుద్ధంలోనైనా ఓటమి పొందటమో జరిగితే మహా సంబరపడిపోతారు, వికటట్టహాసం చేస్తారు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, మనసుల్లో ఇంతటి కుళ్ళును దాచిపెట్టుకున్న వారు మీ శ్రేయోభిలాషులు ఎలా అవుతారు? వారిని మీరు మీ ఆంతరంగికులుగా ఎలా నియమించుకుంటారు? అందుకే అల్లా యూదులతో, క్రైస్తవులతో సైతం స్నేహం చేయరాదని తాకీదు చేశాడు. ఎందుకంటే వారు కూడా ముస్లింల పట్ల వైరభావం కలిగి ఉన్నారు. ముస్లింలకు విజయం వరిస్తే అసహనంతో చిందులేస్తారు, అపజయం ఎదురైతే మాత్రం ఆనందంతో ఎగిరి గంతేస్తారు. వారి మాయోపాయాల నుంచి బయటపడే మార్గమిదే. అంటే కపటుల, ఇస్లాం విరోధుల కుట్రల నుంచి బయటపడటానికి ఉత్తమ రీతిలో సహనం వహించాలి, అల్లాకు భయపడుతూ ఉండాలి. ఈనాడు ముస్లిములలో ఈ 2 గుణాలే లోపించాయి. ఈ కారణంగానే వారు అన్యుల ఆగడాలకు బలి అవుతున్నారు. అన్యులు సాధించిన భౌతిక ప్రగతి మూలంగా, వైజ్ఞానికంగా, సాంకేతికంగా వారు సంపాదించిన పురోగతి మూలంగా వారికి ప్రపంచాధిక్యత ప్రాప్తించిందని చాలామంది భావిస్తున్నారు. కానీ ముస్లిముల అధోగతికి అంతకన్నా బలమైన మరో కారణం ఉంది. అదేమంటే వారు ధర్మ మార్గంలో సహన స్థైర్యాలను కోల్పోతున్నారు. తమను సృష్టించిన దైవానికి భయపడవలసిన రీతిలో భయపడటం లేదు. నిజానికి ఈ 2 విషయాల్లోనే వారి విజయ రహస్యం దాగి ఉంది. అల్లా సహాయం కూడా ఈ 2 ఉన్నప్పుడే లభిస్తుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.